దైవజనునికి అనుకూలమైన రోజు ఏర్పాటు చేసుకుంటావా? లేదు, ఎవరినో కనుక్కుంటావు. వాడు చెబుతాడు ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకు జరిగితే బాగుంటదమ్మా అని అంటే వాడు మాట కడుపులోకి దూరిపోద్ది. వినండి, అంత పెద్ద తోట సిద్ధపరిచి తినగలిగిన ఫలాలన్నీ పెట్టి నీకు నచ్చిందల్లా తినండి రాబాయ్. ఇగో ఫలానా ఒక్క చెట్టు ఫలములు మాత్రము తినొద్దు. ఏముందా ఒక్క చెట్టు ఫలంలో? ఏమీ లేదు. వాళ్ళ బొంద. దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే అసలు వీళ్ళు విధేయులుగా ఉంటారా అవిధేయులుగా ఉంటారా చూద్దామని. కానీ తోటంతా ఒక ఎత్తు అయ్యింది వీళ్ళ దృష్టిలో. రోజు ఏం కనపడుతుంది? అసలు అది ఎందుకు వద్దన్నాడు, అసలు దాని జోలికి ఎందుకు బాగొద్దన్నాడు. ఈ సంగతి అప్పవాది చూస్తాం. ఊరి చిక్కారా వీళ్ళు మొత్తానికి. చెప్పాడా? చెప్పాడు. వద్దన్నాడా? వద్దన్నాడు. మీకెందుకు కానియండి, ఆయన కంటే గొప్పోళ్ళు అయిపోతారు మీరని చెప్పాడు. పోయి అదే పండ్లు కోసుకుంది, శుభ్రంగా తింది, ఒడి నిండా పోసుకొని ఉంటది. నేను ఒక్కదాన్నే జడితే అట్ట ఆయన కూడా జడపాలనుకుంది. అయ్యో ఏంది ఇంకా పడుకున్నా? ఇదిగో చూసావా, నేను తిన్నాను, ఫ్యానే తెచ్చాను, నువ్వు ముందు తింటావా లేదా? దేవుడు చెప్పింది పక్కకు పోయింది, దెయ్యం చెప్పింది కడుపులోకి దూరింది.